అందరికీ ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండము పుస్తకంలోని 11వ అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనంలో సగం దగ్గర నుంచి మనము వాక్యాన్ని చదువుదాము. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇచ్చినటువంటి ఈ వాగ్దాన వచనాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతించవలసిన వారంగా ఉన్నాము. మరి ఇంత గొప్ప వాగ్దాన వచనాన్ని దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించాడు కదండి. వారు పని ప్రారంభించి ఉన్నారు అని చెప్తున్నాడు. అలాగే ఇక మీదట వారు చేయదలిచే ఏ పనిలో కూడా ఆటంకం ఏది ఉండదు అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఏదైనా పని ప్రారంభించామేమో, ఈరోజు నుంచి నేను మంచిగా చదువుకుంటాను అని చెప్పి తీర్మానం తీసుకొని చదవడం ప్రారంభించావేమో, లేదా ఈరోజు నుంచి నేను చక్కగా మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను, ఏ ప్రయత్నం కూడా నేను మిస్ అవ్వను అని చెప్పి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రారంభించావేమో, లేదా ఈరోజు నుంచి నేను దేవునికి ఇష్టంగా జీవించాలి అని చెప్పి తీర్మానం తీసుకొని చక్కగా ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలని చెప్పి తీర్మానం తీసుకొని పనిని మొదలుపెట్టావేమో. ఈ రోజు నుంచి నేను నా ఇంట్లో వాళ్ళందరితో సమాధానంతో సఖ్యతగా ఉంటాను అని తీర్మానం తీసుకొని ఆ పనిని ప్రారంభించావేమో, లేదా ఈరోజు నుంచి ఆఫీస్లో నేను ఎవరితోనూ ఎలాంటి గొడవలు లాంటివి ఏమీ పెట్టుకోను, ఆఫీస్లో చక్కగా అందరితో సఖ్యతగా సమాధానంగా ఉంటాను అని చెప్పి తీర్మానం తీసుకున్నావేమో, పని మొదలు పెట్టావేమో. ఏ పనైనా సరే, నువ్వు ఏ పనైతే ప్రారంభించావో, ఏ ఆలోచనతో ఏ తలంపుతో నువ్వు పనిని ప్రారంభించావో, ప్రారంభించినటువంటి ఆ పనిలో ఇక మీదట ఆటంకం ఏమీ ఉండదు. ఏ ఆటంకము, ఏ అడ్డుబండ, ఏ డిస్టర్బెన్స్, ఏ డిస్ట్రాక్షన్స్ నీకు ఉండవు అని చెప్పేసి మన దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ వాగ్దాన వచనాన్ని మనం ఎత్తిపట్టుకొని మనం చేసేటటువంటి పనిలో ముందుకెళ్దాము. దేవుడు ఆటంకాలన్నిటినీ తొలగిస్తాడు. మరి కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేది మనం విన్నాం కదా. మరి మొదలుపెట్టినటువంటి పనిలో ఆటంకాలేమి లేకుండా ముందుకు కొనసాగి చివరి వరకు ఎండ్ చేయడం అనేది ముఖ్యమైన విషయం. మరి మనం ప్రారంభించిన పనిలో మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఆటంకం కానీ వస్తే వెంటనే మనం ఏమైపోతాం, నిరుత్సాహానికి గురైపోయి ఆ పనిని ఆపేసేస్తాము. కానీ మనం అలా ఆపేయకూడదు ఆ పనిని. ఒకసారి మనము ఈ అధ్యాయంలో కొంచెం గమనిస్తే 11వ అధ్యాయంలో ఈ వాగ్దానం వచనము ఎవరికి ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు అని అంటే, నోవహు ప్రళయం తర్వాత నోవహుకు పుట్టినటువంటి సంతానం ద్వారా మరలా భూమి అందంతటా కూడా వారిని అభివృద్ధి పొందేలాగున దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి పుట్టినటువంటి ఆ సంతానము వారందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే ఒక నిర్మాణాన్ని నిర్మిస్తాడు. ఆకాశం ఎదుటి నిర్మాణం నిర్మించాలని తీర్మానం తీసుకొని వారు ఒక నిర్మాణాన్ని నిర్మిస్తారు. నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గనుక, దేవుడు తన స్వరూపంలో మనుషులని ఎంతో జ్ఞానవంతులుగా తన స్వరూపంలో తనకిష్టమైన వారిగా సృజించుకున్నాడు కదా. సో దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వారు ఆ పనిని ప్రారంభించారు. ప్రారంభించి అది అలాగే కొనసాగితే కనుక దేవుడి ప్రణాళిక, అలా దేవుని ఉద్దేశం అనేది వ్యర్థమైపోతుంది. దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి? వారు ఫలించి విస్తరించి భూమి అందంతటా అభివృద్ధి పరచబడాలి, భూమి అందంతటా వారు నింపబడాలి. అది దేవుని ప్రణాళిక. కానీ వారు ఏం చేస్తున్నారు, అక్కడే స్టిక్ ఆన్ అయిపోయి అక్కడే నిర్మాణాలు నిర్మించుకొని, ఆకాశం అంతేటటువంటి నిర్మాణం నిర్మించుకొని అక్కడే ఉండాలని చెప్పేసి వారు చేస్తున్నారు. సో అందుకు దేవుడు ఏం చేస్తాడంటే కనుక ఇక్కడ వారు చేసినటువంటి ఆ పని ఆ ఏం వారి భాష అనేది తారుమారు చేసేస్తాడనమాట. అక్కడ ఆరో వచనంలో మనం చూస్తే, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే. అప్పుడు దేవుడు సృజించినటువంటి జనములందరూ ఒకే భాషతో మాట్లాడేవాళ్ళు. కాబట్టి వారందరూ కలిసి వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కటి నిర్మాణాన్ని నిర్మించుకుంటున్నారు. అక్కడే ఉండిపోతారు. అది కాదు, వారు భూమి అంతటా ఉండి విస్తరించాలి అని చెప్పేసి దేవుడు వారి భాషని తారుమారు చేస్తాడు. ఆటంకాన్ని కలిగించి తారుమారు చేస్తాడు. ఎందుకు ఆటంకం కలిగించాడు? వారు భూమి అందంతటా విస్తరించి అభివృద్ధి పరచబడాలని చెప్పేసి. అంతేగాని వారు అభివృద్ధి పరచకుండా వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో దేవుడిక్కడ ఆటంకపరచలేదు. అలాగే ఈరోజు మనం ఏదైనా పని ప్రారంభించాము అని అంటే అది కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతాయి.
సో, ఆటంకం ఎదురైనప్పుడు మనము కృంగిపోకూడదు. ఎందుకు ఈ ఆటంకం ఎదురైంది అని చెప్పేసి మనము బాధపడి దానంతటితో ఆపేయకూడదు. ఆ ఆటంకం రావడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ప్రభు సన్నిధిలో అడగాలి. మనం ప్రారంభించినటువంటి పని ఎందుకు ఆటంకానికి గురైంది? అది దేవుని చిత్తంలో ఉండే పనిని నేను ప్రారంభించానా లేదా? అని చెప్పేసి ఒక్కసారి మనము ఆయన సన్నిధిలో అడగాలి. ఒకవేళ దేవుని చిత్తంలో ఉన్నటువంటి పని కాకపోతే ఖచ్చితంగా అది ఆపివేయబడుతుంది. ఒకవేళ దేవుని చిత్తంలో ఉండే పని అయితే గనక ఆయన మనకు ఆటంకం ఏమీ లేకుండా ముందుకు కొనసాగింపజేస్తాడు. ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు మనకి. కాబట్టి మనము ఆయన ప్రతిదీ కూడా ప్రార్థనలో అడిగి ప్రారంభించేవారుగా మనము ఉండాలి. మరి ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం ఏ పని అయితే ప్రారంభించామో ఆ పని దేవునికి ఇష్టంగా ఉన్నదో లేదో తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత దేవా ఆటంకాలేమీ లేకుండా దానిని కొనసాగించు అని చెప్పేసి మనము ప్రార్థన చేద్దామా? మహోన్నతుడా, ప్రేమగల దేవ, దయగల తండ్రి, ప్రభువా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఈరోజు మేమందరం కూడా ఏ అయితే పనులు ప్రారంభించినామో, మేము ప్రారంభించినటువంటి పనులన్నిటిలో కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి, ఎలాంటి ఆటంకములు లేకుండా మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అలాగే మేము ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అది మీ చిత్తంలో ఉన్నాయో లేదో కూడా మేము తెలుసుకొనగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. మీ చిత్తంలో ఉన్న పనులు మేము చేసి ముందుకు వెళ్ళడానికి మీరు మా పైన కృపను చూపండి. మేము చేసే పనినంతటిలో కూడా మీకు మహిమ కలిగేలాగున మీ గొప్ప కార్యములను ప్రభువా మా అందరి జీవితాలలో జరిగింప చేసుకొనమని నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.